ధూమ్ ఫ్రాంచైజీ బాలీవుడ్ కే వన్నె తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 3 భాగాలు సంచలన విజయాలు అందుకున్నవే. ఈ ఫ్రాంచైజీ ద్వారానే జాన్ అబ్రహం, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్లు ఎంత పాపులారిటీని సంపాదించుకున్నారో చెప్పనక్కరలేదు. ఈ ఫ్రాంచైజీ కంటూ ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు. ధూమ్ ఫ్రాంచైజీ బాలీవుడ్ ఇండస్ట్రీకి పేరు తెచ్చిపెట్టిన సినిమాగా చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ఈ ధూమ్ ఫ్రాంచైజీలోకి తాజాగా ఓ టాలీవుడ్ హీరో ఎంట్రీ ఇస్తున్నట్టు బాలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు చాలా మంది నార్త్ హీరోలు సౌత్లోకి, సౌత్ హీరోలు నార్త్లోకి వెళ్తున్నారు. అయితే వీరి బాటలోనే తాజాగా మరో సౌత్ హీరో కూడా ధూమ్ 4 మూవీలో హీరోగా నటిస్తున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ధూమ్ ఫ్రాంచైజీకి ఎంట్రీ ఇస్తున్న ఆ సౌత్ హీరో ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్లో వచ్చిన ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్సే. అయితే చాలా రోజులుగా ధూమ్ 4 గురించి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన ఎక్కడా కూడా వినిపించడం లేదు. దాంతో బాలీవుడ్ అభిమానులందరూ ధూమ్ 4 ఇంకెప్పుడు అనే ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ధూమ్ 4కి రంగం సిద్ధమవుతోంది. ధూమ్ 4 ప్రాజెక్ట్ని యాక్షన్ సినిమాలు తెరకెక్కించే అయాన్ ముఖర్జీ టేకప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో హీరో ఎవరు అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రాక్ స్టార్ రణబీర్ కపూర్ పేరు తెరపైకొచ్చింది. ఇందులో నటించేందుకు రణబీర్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. అలాగే రణ్వీర్ సింగ్ పేరు కూడా వినిపించింది. తాజాగా వీళ్ళిద్దరితో పాటు సౌత్ స్టార్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు పేరు కూడా తెరపైకొచ్చింది. అయితే మహేష్ బాబు కానీ ఈ సినిమా చేస్తే ఆ సినిమా పాన్ వరల్డ్ రేంజ్కి వెళ్తుందని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే మహేష్ బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను బాలీవుడ్కి వెళ్ళనని, తనకు తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయడమే ఇష్టమని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా ధూమ్ 4లో హీరోగా మహేష్ బాబు పేరు వినిపించడంతో మహేష్ బాబు కూడా ఎన్టీఆర్ బాటలోనే బాలీవుడ్కి వెళ్తున్నారని చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు మహేష్ బాబు పేరు అధికారికంగా అయితే అనౌన్స్ చేయలేదు. ఒకవేళ మహేష్ బాబు ఈ సినిమాలో చేస్తే మాత్రం కటౌట్ ఊహించుకోవడమే చాలా అద్భుతంగా ఉందని మహేష్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి SSMB 29 మూవీలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవడానికి మరో 2 ఏళ్లు పడుతుంది. అలాగే ధూమ్ 4 సినిమా స్టార్ట్ అవడానికి కూడా మరో 2 ఏళ్లు పడుతుందని తెలుస్తోంది. ఈలోగా మహేష్ బాబు SSMB 29 పూర్తి చేసి ధూమ్ 4 మూవీలో నటించినా కూడా ఆశ్చర్యపోనక్కరలేదంటున్నారు. నిజంగా మహేష్ బాబు ఎంట్రీ ఇస్తే ధూమ్ 4 నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. మరి ధూమ్ 4 సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారనే వార్తలు రూమర్లేనా లేదంటే నిజమా అనేది తేలాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.